సో హాయ్ సార్, ఏదైతే చిరంజీవి గారు చేసిన మన గద్దర్ అవార్డ్స్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసలు ఆంధ్రప్రదేశ్ని కనీసం మెన్షన్ చేయకుండా ఇతర రాష్ట్రం అని మాట్లాడుతూ ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అండ్ దాని మీద స్పందిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డ్స్ గురించి కూడా కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశాయని కూడా తెలుస్తుంది. సో దీని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుందో అని కూడా అర్థం కావట్లేదు. బికాస్ ఐ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ కాదు. అది రాష్ట్రాలు విడిపోయినాయి కానీ గుండెలు విడిపోలా. ఒక తెలుగు వాళ్ళం, ఒక జాతి వాళ్ళం, అన్నదమ్ములం కదా. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఒక నైజాం ఒక పెద్ద హీరో అవ్వాలంటే నైజాం షేరు కావాలి, అక్కడ వైజాగ్ కృష్ణా గుంటూరు షేరు కావాలి, కృష్ణా గుంటూరు గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు సీడెడ్ కూడా అంతే కావాలి. రెండు లేకపోతే రెండుట్లో ఒకటి పోయినా వాళ్ళ సినిమా కెరియర్ పోయినట్టే, ఏ పెద్ద హీరోకైనా, ఏ కొంచెం అప్కమింగ్ హీరోకైనా కూడా. సో అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అనుకోండి, అది చాలా పేరే చాలా, అంటే గద్దర్ గారు ఈజ్ అ రెవల్యూషనరీ, ఒక ప్రజాగాయకుడు, చాలా సమాజం పట్ల ఆయన ఒక భావజాలం, ఆ భావజాలం కోసం ఆఖరి రోజు వరకు నుంచున్న ఆయన ఆ భావజాలంతో, ఆ స్పృహతోటే ఆయన చనిపోయాడు. ఆయన ఈజ్ ఎ లెఫ్ట్ వాది, ఆయన వామపక్షం. ఆయన ఈ సినిమా కల్చరు, ఈ సినిమా ఎంటర్టైన్మెంటు వీటికంతా కంప్లీట్గా అగేన్స్ట్ కదా. ఇప్పుడు ఏదో ఆయన పాటలు వచ్చినాయంటే ఆయన పాటలు జోడించారు, పెట్టారు. ఆయన వచ్చి ఆయన ప్రజా గాయకుడు, సినిమా గాయకుడు కాదు. ఆయన తీసుకొచ్చి గద్దర్ అవార్డ్స్ అని పెట్టడమే ఇట్ ఈస్ సో డిమీనింగ్. ఆయన ఒక స్టేచర్కి డిమీనింగ్, ప్లస్ ఒక అవార్డుకి ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్. ఇట్ డజంట్ మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సెంటిమెంటే అనుకుందాం. హైదరాబాద్లో పెట్టాం కదా. పెట్టినప్పుడు తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణలో లేరా గొప్ప గొప్ప సినిమా చరిత్రలో లేరా? పైడి జయరాజ్ గారు ఎవరు? అందరూ ఇప్పుడున్న ప్రముఖులందరూ ఎన్టీఆర్ గారికి ముందు, కాంతారావు గారికి ముందే వచ్చిన ఆయన పైడి జయరాజ్ గారు, దాదాసాహెబ్ పాల్కే అవార్డీ ఆయన. ఇప్పుడు ఆయన పేరు పెట్టచ్చు కదా, అది ఎంత గౌరవంగా ఉండేది. సరే పైడి జయరాజ్ గారు వదిలేండి, అట్లీస్ట్ కాంతారావు గారు పేరు పెట్టచ్చు కదా, ఆయన కూడా తెలంగాణనే కదా. సరే అదైనా వదిలేండి, అట్లీస్ట్ తెలంగాణ ఉనికి అని. ఓకే, మీరు పొలిటికల్గా ఆలోచిస్తున్నారంటే తెలంగాణ ఉనికి అని చెప్పి, ఇప్పుడు దాసి సినిమా మేకర్ ఉన్నారు, ఆయన గొప్ప లెజెండ్. అటువంటి వాళ్ళ పేర్లు పెట్టిన ఆయన బాగుంటుంది. ఎంత జోక్ చేస్తారంటే గద్దర్ అవార్డ్స్ అని పెట్టేశారు పేరు, కిందేమో దాని కింద ఎన్టీఆర్ అవార్డ్స్ ఇట్లా అవార్డ్స్ పెట్టేసి, అవార్డ్స్ కూడా ఇచ్చింది ఎవరు? చిరంజీవి గారికి, నాగ చైతన్య గారికి, వీళ్ళందరికీ. మొత్తం ఎంత మొత్తం ఇక్కడ ఇట్లా ఆంధ్ర తెలంగాణను విడదీస్తే మొత్తం ఆంధ్రానే కదా రూట్స్ అదే కదా. మరి ఇట్లా విడదీస్తే, మరి విడతీయకపోతే ఓకే, విడతీసి మాట్లాడేది ఎవడో పక్క రాష్ట్రము, అక్కడ కూడా అవార్డులు పెట్టుకోవాలి, ఇక్కడ అవార్డులు అక్కడే పెట్టుకోవాలి, ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇదే కదా అనాలజీస్ వస్తాయి. మళ్ళీ ఇట్స్ అ బిగ్ జోక్. ఇక్కడ మీరు పైడి జయరాజ్ గారు అవార్డుని పెట్టండి, లేకపోతే కాంతారావు గారు అవార్డుని పెట్టండి, ఇలా పెట్టండి. తెలంగాణ అట్లా విభజన చేసుకున్న అట్లా పెట్టేసి, ఇక్కడున్న మైగ్రేట్ అయింది చెన్నైలో ఉన్న తెలుగు ఇండస్ట్రీ పెరిగింది, అక్కడ దాని రూపురేఖలు మార్చుకుని ఇంకా బాగా విస్తరించింది చెన్నైలో. దాని తర్వాత అక్కడ నుంచి మైగ్రేట్ అయింది ఒక హైదరాబాద్కి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మైగ్రేట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ అకామిడేటెడ్ దెమ్. ఇండస్ట్రీ డిడ్ నాట్ గ్రో ఇన్ హైదరాబాద్, ఇండస్ట్రీ గ్రూ ఇన్ చెన్నై, ఏ మైగ్రేటెడ్ హియర్. అండ్ ఇండస్ట్రీ ఈస్ దేర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఎవ్రీవేర్. ప్రతి తెలుగు వాడు చూసేదే సినిమా. తెలంగాణ వాడు చూసేది వేరే సినిమా, ఆంధ్ర వాడు చూసేది వేరే సినిమా కదా. మన తెలుగు వాళ్ళం మనందరం కదా, మనం చూసేది ఒకటే సినిమా. సో దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడ అవార్డ్స్ పెట్టాము, ఓకే, పేరు ఎట్లా పెట్టినా కూడా పేరు మంచిగా పెట్టినా, ఇప్పుడు ఇక్కడ ఒక 1 year ఇక్కడ పెట్టుకుందాం, నెక్స్ట్ ఇయర్ అక్కడ ఆంధ్రాలో పెట్టుకోవచ్చు. అంటే లొకేషన్ పరంగా తెలుగు సినిమా పరిశ్రమ ఈ అవార్డ్స్ ఈ సంవత్సరం అక్కడ పెడుతున్నాము, ఈ సంవత్సరం ఇక్కడ పెడుతున్నాము, లొకేషన్స్ మార్చుకోవచ్చు, అట్లా ఒక బ్యాలెన్స్గా వెళ్ళొచ్చు.
అట్లా కాకుండా ఇట్లా ఒక డివిజన్ తీసుకొచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ ఇన్ అ గుడ్ టేస్ట్, ఎగ్జాక్ట్లీ. నాట్ గుడ్ టేస్ట్ అట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఈ అనవసరమైన కన్ఫ్యూషన్స్ వస్తాయి ఇప్పుడు. అండ్ ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ గారు, సో అటువంటి వ్యక్తి ఇతర రాష్ట్రం అనే మాట వాడడం కూడా, ఆంధ్రవాడు అయ్యండి ఇతరి రాష్ట్రం అనే మాట మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో అని చాలామంది పబ్లిక్ ఒపీనియన్. దీని గురించి ఏమంటారు? కాదు, ఇప్పుడు మా మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ వి షేర్ వెరీ గుడ్ ర్యాపోర్ట్ విత్ దెమ్. మెగాస్టార్ గారు ఒక సినిమా ఒక కుటుంబం అంటే నాకు పెదనాన్న అని అనుకోవచ్చు, నేను పెదనాన్న వరుస అంతే, మాకేమీ అగెన్స్ట్ ఉండదు, ఎప్పుడు ఉండదు కదా. కానీ ఒకటి, కొనిడేల వరప్రసాద్ గారు ఆంధ్రావాడు, మెగాస్టార్ చిరంజీవి తెలుగువాడు, అంతే తేడా ఉంది రెండుటికి. మీరు కొనిడేల వరప్రసాద్ గారు లాగా వెళ్ళిపోయి ఆ ఒక నామంతో వెళ్ళిపోయి మీరు మాట్లాడారంటే మీరు ఈ పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రము, ఆంధ్ర, తెలంగాణ మాట్లాడితే ఒప్పుకుంటారు. ఒక మెగాస్టార్ చిరంజీవి, ఎగ్జాక్ట్లీ, మీకు తెలంగాణలోనూ ఆదరణ ఉంది, ఆంధ్రాలో ఆ మెగాస్టార్ అయింది అందుకే కదా, ఉన్న తెలుగు వాళ్ళ మెగాస్టార్ కదా. దానికి తగినట్టు మాట్లాడండి. పక్క రాష్ట్రం ఏదో ఆయన కూడా బోలా మనిషి, ఏదో దురుద్దేశంతో మాట్లాడిన మాటలు కాదు, దురుద్దేశం వచ్చేసింది. అది కొంచెం ఆయన కొంచెం హీ హ్యాస్ టు, అంటే చెప్పేంత స్థాయి కూడా మనం కాదు. ఎందుకంటే మా నాన్నగారు చెప్తారు, వాళ్ళు చెప్తారు, కానీ మనకేంటో నెక్స్ట్ తరం, సో మనం చెప్పేంత స్థాయి కూడా. బట్ ఒక సినిమా ఫ్యామిలీగా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న రెస్పాన్సిబుల్ ఫ్యామిలీగా, ఒక ఆ ఉనికితోటి చెప్తున్నాను, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీగానే ఉండాలి. టాలీవుడ్ షుడ్ రిమైన్ టాలీవుడ్. ఒక బాహుబలి వెళ్ళినా, ఒక ఆంధ్ర వాడు, తెలంగాణ వాడు, ఈ సుత్తి మనలో డివిజన్, మనలో డివిజన్స్ మన 4 గోడల మధ్యలో ఉండాలి. దాటి బయటకు వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళం, ఆ ఐడెంటిటీని మర్చిపోకూడదు. ప్లస్ ఈ స్థాయిలో సినిమా ఇండస్ట్రీకి పెద్ద అంటాం, పెద్ద ఆయన ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఈక్వల్గా ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సినిమా పెద్దల్లో ఆయన ఒక పెద్ద. అటువంటి పెద్ద దగ్గర పెద్దరికం కూడా ఉండాలి. పెద్దరికం అంటే అందరినీ జోడించుకుంటూ పోతాం, అందరినీ కలుపుకుంటూ పోవటం. ఇటువంటి కామెంట్స్ వచ్చేటప్పుడు ఈ కామెంట్స్ ప్రతి మాట ఆచి తూచి మాట్లాడటం. బట్ అంత పెద్ద స్టేజ్లో అటువంటి మాట మాట్లాడేసరికి ఆయన ఖచ్చితంగా అది రాంగే కదా. మాట తూలేరు, ఆయన ఏదో దురుద్దేశంతో అనే వ్యక్తి కాదు, బట్ అలా తోలడం తప్పు. బోలా మనిషి ఆయన. అటువంటి ఏదో అంత డీప్గా ఆలోచించి ఏదో ఇట్లా విభజించి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక కలకలం తీసుకురావాలి అన్న థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి కూడా కాదు. జస్ట్ మేడ్ అ కామెంట్. అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా అవార్డ్స్ పెడితే బాగుంటుంది, దానికోసం రెస్పాన్సిబుల్గా చెప్పాలి, ఒక పెద్దరికంతో చెప్పాలి. ఇక్కడ సరదాగా చెప్పేశారు ఆయన. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టారు స్టేజ్, అక్కడ కూడా స్టేజ్ పెట్టండి. మేబీ ఒక పరస్పరంగా ఇక్కడ ఇండస్ట్రీ డిసైడ్ చేసుకుంటుంది. ఇక్కడ 1 ఇయర్ ఇక్కడ పెట్టండి, నెక్స్ట్ ఇయర్ అక్కడ పెట్టండి, అట్లా తీసుకెళ్తాము అట్లా. బికాస్ కళాకారులు ఒక సినిమా తీస్తే కళాకారులు ఈజ్ డైవర్స్. ఒక యాక్టర్ అక్కడ ఈ ప్రాంతం నుంచి ఉండొచ్చు, గోదావరి నుండి ఉండొచ్చు, ఒక డైరెక్టరు వైజాగ్ నుండి ఉండొచ్చు, ఇంకో కెమెరామ్యాన్ కరీంనగర్ నుంచి ఉండొచ్చు, తర్వాత లైట్ బాయ్స్, తర్వాత సైడ్ యాక్టర్స్ అందరు కూడా హైదరాబాద్ నుంచి ఉండొచ్చు. అందరూ అన్ని ప్రాంతాలు కలిస్తేనే తెలుగు సినిమా, దాన్ని విడదీయద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ.